మెయిన్ థింగ్స్ ఏం టైప్ ఆఫ్ కంప్లైంట్స్తో వస్తారు అని అంటే, ఒకటి మనం చెప్పులు వేసుకుంటే ఏంటి అని అంటే జారిపోవడం మొదలవుతుంది, బికాస్ ద గ్రిప్ ఇస్ లాస్ట్. గ్రిప్ ఓకే ఓకే గ్రిప్ ఏంటి అని అంటే మసిల్ పవర్ తగ్గంగానే మీకు చెప్పులు అనేటివి కొంచెం లూజ్ అవ్వడం అది జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి. లేదు చేతిలో ఏమవుతుంది అని అంటే, ఒకవేళ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ నెక్, చేతిలో మనం రాయడం ఫైన్ మూమెంట్స్ ఉంటాయి చూసారా, అవి వాళ్ళు చెప్తుంటారు గ్రిప్ లేదు నాకు, ఈ హ్యాండ్ తో కంపేర్ చేస్తే ఈ హ్యాండ్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది. దిస్ ఇస్ అ కండిషన్ వేర్ ఇన్ ఏంటి అని అంటే ఆల్రెడీ ద నర్వ్ ఇస్ స్టార్టింగ్ టు గెట్ డ్యామేజ్డ్. సో ఈ కండిషన్స్ మోస్ట్లీ సర్జరీకి వెళ్తాయండి. ఈ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఒకసారి స్టార్ట్ అవ్వగానే దే గోయింగ్ ఫర్ సర్జరీ. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ ఆల్సో. ఒకవేళ L1 L2 ఆ పైన హయ్యర్ సెగ్మెంట్స్ ఉంటే ఏంటి అని అంటే, యూ విల్ స్టార్ట్ టు సీ ఇన్ బ్లాడర్ అండ్ బౌల్ మీకు ఆ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఈస్ నర్వ్ రిలేటెడ్ ఓన్లీ. కరెక్ట్. మీకు ఎండ్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై దెమ్. సో ఆ అప్పర్ సెగ్మెంట్ లో ఎప్పుడైతే మీకు వస్తుందో, ఆ సెగ్మెంట్ లో రాగానే మీకు ఈ బౌల్ అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్, దిస్ ఇస్ కండిషన్ ఇస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. మేము కంపల్సరీ వీ ట్రీట్ ఇట్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్, వీ టేక్ ఇట్ ఫర్ సర్జరీ. ఇది సర్జరీ. దీస్ ఆర్ ది ఆల్మోస్ట్ ఏదైతే బ్లాడర్ బౌల్ అంటే కంట్రోల్ లేకుండా ఉంటుంది. కంట్రోల్ లేకుండా ఉంటుంది. యూరిన్ కంట్రోల్ అంటే కంట్రోల్ కూడా కంటే కూడా దే డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ సెన్సేషన్స్ ఆర్ లాస్ట్, ద పవర్ ఇస్ ఆల్సో లాస్ట్. ఓకే. సో బౌల్ అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇస్ వన్ మోర్ కండిషన్. అండ్ ద నెక్స్ట్ ఇస్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే, మీకు యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఫీవర్, యూ విల్ స్టార్ట్ అంటే ఇది ఇన్ఫెక్టివ్ కండిషన్. బట్ దీస్ ఆర్ ఆల్ ట్రామాటిక్ కండిషన్స్ నేను చెప్పినాను. ఇది కాకుండా ఇంకో లైన్ ఏంటి అని అంటే ఇన్ఫెక్టివ్ కండిషన్. మేబీ ట్యూబర్క్లోసిస్ కూడా ఒక్కోసారి ఇట్ కమ్స్ టు ద స్పైన్. ట్యూబర్క్లోసిస్ ఆర్ అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండొచ్చండి, అదర్ బ్యాక్టీరియల్. ఎలా తెలుస్తుంది టీబీ వచ్చింది స్పైన్ కి? మేజర్ గా వాట్ వి సీ, ఇప్పుడు నేను చెప్పిన పైన కంప్లైంట్స్ అన్ని ఉంటాయి. రైట్. యాడెడ్ గా ఏంటి అని అంటే యూ విల్ హ్యావ్ ఫీవర్. మీకు ఫీవర్ ఉంటుంది. మేజర్ గా ఏమని వస్తారు అని అంటే, మా బట్టలు లూజ్ అవుతున్నాయండి మేము వేసుకునేవి, బికాస్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెయిట్ లాస్. దే హ్యావ్ ఫీవర్, వెయిట్ లాస్, వాళ్ళకి యాపటైట్ పోయి ఉంటుందండి, ఆకలి అవ్వదు, కొంచెం తగ్గుతాయి. ఈ రెగ్యులర్ ఫీవర్ సైన్స్ ఏవైతే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటారు, ఇవన్నీ దీనికి యాడెడ్ ఉంటాయి. ఈ కండిషన్ లో ఏంటి అని అంటే, ఏదైతే లోపల పస్ డెవలప్ అయి ఉంటుంది కనిపించదు, బికాస్ ఇది ఏంటి అని అంటే ఇదంతా కూడా పస్ డెవలప్ అవుతుంది లోపల. ఆ పస్ ని ఫస్ట్ డ్రైన్ చేయడము, అది తీసేయడము, మళ్ళీ దాన్ని ఫిక్స్ ఈ కండిషన్స్ లో మాత్రం ఫిక్స్ చేయడం అనేది కంపల్సరీ అండి. స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేస్తాం. ఇది టీబీకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ అన్స్టేబుల్ ఉంటుంది. సో ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసేసి దాని తర్వాత కండిషన్లో ఏంటి అని అంటే, రెగ్యులర్ ట్యూబర్క్లోసిస్ అంటే ఒకవేళ మనకు లంగ్స్కి ట్యూబర్క్లోసిస్ వస్తే ఎలా ఉంటుందో, దీనికి కూడా అదే ట్యూబర్క్లోసిస్ మెడికేషన్ అనేది ఐదర్ 6 months or 12 months, అది కొంచెం డిపెండ్స్ ఆన్ ది కండిషన్, ఫాలో అప్ చేసుకుంటూ అట్లీస్ట్ మినిమం 1 year వాడాల్సి ఉంటుంది. ఆ కండిషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ ఎర్లీ మార్నింగ్ ఇస్ ఓకే అండి. ఇట్స్ మేబీ బికాస్ ఆఫ్ స్టిఫ్నెస్ దానివల్ల, లేదంటే మన డిహైడ్రేషన్. ఒకవేళ కనుక మీరు బ్యాక్ పెయిన్ వల్ల లేస్తున్నారు పడుకున్న మధ్యలో ఎప్పుడన్నా, ఇట్ ఇస్ కాజింగ్ సో దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఇట్ ఇస్ బెటర్ ఇఫ్ యూ గెట్ ఎన్ ఎక్స్రేస్, ఎంఆర్ఐ డన్ అండ్ సీ డెఫినెట్లీ ఏదో కండిషన్ ఉంటుందండి. ఎక్స్రేలో ఏం తెలియదండి, ఎంఆర్ఐ తీయించాల్సిందే లేదా సిటీ స్కాన్ తీయించాల్సిందే అని అంటారు కదా, ఎక్స్రేలో ఎందుకు తెలియదు? ఎక్స్రేలో తెలియంది అందులో ఏం తెలుస్తుంది అంటే ఏం చెప్తారు? ఎక్స్రే ఇస్ ఫర్ ద బోన్ అండి. ఇక్కడ బేసికలీ ఎక్స్రే ఇస్ ఫర్ ది బోన్. ఎంఆర్ఐ అనేది సాఫ్ట్ టిష్యూ కోసం చేస్తాం. సాఫ్ట్ టిష్యూ అంటే ఏంటి అంటే మసిల్స్ కానీ, నర్వ్స్, వెసల్స్ ఇవే ఉన్నా. ఇక్కడ ఏంటి అని అంటే బ్యాక్ పెయిన్ మేజర్ కన్సర్న్ ఇప్పుడు ఇందులో ఏంటి అంటే లిస్థసిస్ అంటాం. లిస్థసిస్ అంటే ఏంటి అని అంటే అన్ని బోన్స్ ఏవైతే ఉంటాయో అన్ని లైన్ లో ఉంటాయి. ఒకవేళ ఏదన్నా ఒక బోన్ ముందుకు వెళ్ళింది అని అనుకోండి, ఫ్రాక్చర్ అయ్యి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్తాయి. అలా వెళ్ళినా కూడా మనకి స్పైనల్ కెనాల్ అలైన్మెంట్ మొత్తం దెబ్బతింటుంది. అలా అలైన్మెంట్ దెబ్బతింటే మాత్రం మనకి ఎక్స్రేలో క్లియర్ గా కనిపిస్తుంది. అది దట్ ఈస్ అ కండిషన్, క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఏదైనా సరే మనకి స్పైన్ కండిషన్ లో నర్వ్ ఇస్ ద కీ. ఎంత నర్వ్ కంప్రెషన్ ఉంది, ఎంత వరకు అది కంప్రెస్ అవుతుంది, ఎంత మనం తీయాలి, ఏం చేయాలి అనేది, ఏది చేయాలన్నా కూడా స్పైన్ కండిషన్స్ లో నర్వ్స్ అండ్ సాఫ్ట్ టిష్యూ ఆర్ ద కీ. సో సాఫ్ట్ టిష్యూ ఎంఆర్ఐలో మాత్రమే కనిపిస్తాయి, ఎక్స్రేలో బోన్ వరకే లిమిటేషన్ ఉంటుంది. సో దానివల్ల మోస్ట్లీ వి గోయింగ్ ఫర్ ఎంఆర్ఐ. వెల్ జనరల్ బ్యాక్ పెయిన్ తో వస్తారండి, ముందు నేను చెప్పినట్టు ఒక 95% ఆఫ్ ద కండిషన్ లో వాళ్ళకి వి జస్ట్ రైట్ ఎక్స్రే. ఒకటి ఎక్స్రే రాస్తాము, రెండోది వైటమిన్ ఇన్వెస్టిగేషన్స్ చేసి చూస్తాము. అసలు వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ ఒక 3-4 questions, వాట్ డూ యూ డూ, ఏం చేస్తుంటారు ఏంటి అన్న దాంట్లోనే మాకు అర్థం అయిపోద్ది. వీ డోంట్ రిక్వైర్ ఎంఆర్ఐ ఫర్ దెమ్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎన్ ఎంఆర్ఐ, అందులో బల్జ్ ఉంటుంది అనేది మాకు ఎప్పుడైతే అనిపిస్తుందో, మైల్డ్ కండిషన్స్, నేను చెప్పిన 5 సైన్స్ లేవు అని అనుకోండి, ఐ డోంట్ వాంట్ అన్ ఎంఆర్ఐ ఫర్ దోస్ కేసెస్. ఓన్లీ ఈ 5 ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఎంఆర్ఐ చేయాల్సిందే. ఎంఆర్ఐ చేస్తేనే వీల్ నో వాట్ కైండ్ ఆఫ్ కంప్రెషన్ ఇట్ ఇస్. ఒకసారి ఆ కంప్రెషన్ లెవెల్ మనకు తెలిస్తేనే దెన్ వీ గోయింగ్ టు సర్జరీయా లేదా ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడానికి వస్తుంది.
నాకు రీసెంట్గా డాక్టర్ చెప్పారు, టెయిల్ బోన్ ఏదైతే ఉంటుందో లాస్ట్ బోన్ అది చాలా సాఫ్ట్ గా ఉంటుంది అంజలి. Hmm. నువ్వు చూస్తేనే బాసింపట వేసుకుని గంటల తరబడి కూర్చుంటావు, అందుకే నీకు పెయిన్ వచ్చింది అని. Hmm. సో జనరల్గా దానికి ఒక పిల్లో వాడితే నీకు తగ్గిపోతుంది పెయిన్, పెద్దగా ఏమక్కర్లా, సప్లిమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకోవాలి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇలా కూర్చోవడం వల్ల టెయిల్ బోన్ మీద ఎక్కువ వెయిట్ పడుతుందా? టెయిల్ బోన్ పెయిన్ అసలు ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? టెయిల్ బోన్ ఇస్ డిఫరెంట్ థింగ్ అండి. బేసికలీ నార్మల్లీ టెయిల్ బోన్ మీరు హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నా, సడన్ గా ల్యాండ్ అయినా, అలాంటి కండిషన్స్ లో ఎక్కువ వస్తుంది. ఇఫ్ యూ సిట్ లైక్ దిస్, నార్మల్లీ టెయిల్ బోన్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. మీరు ఇంత సాఫ్ట్ కుషన్ వేసుకొని కూర్చున్నా, ఈవెన్ పిల్లో ఇస్ సజెస్టెడ్ ఫర్ ద వెరీ సేమ్ రీజన్. మీకు ఏంటి అని అంటే సాఫ్ట్నెస్ కింద తగలకూడదు, ఆ టెయిల్ బోన్ అనేటిదే కోసమే పెడతారు. ఏంటో ఇప్పుడు ఇలా అంటున్నారు సార్, మా నాన్నగారు మా తాతగారు అంతా కింద పీటలు వేసుకొని అన్నం తినేవాళ్ళు సార్, వాళ్ళకి ఏ పెయిన్ లేదు సార్ నిజంగా. మనకేమో పిల్లలు కావాలి సాఫ్ట్ గా కూర్చోవాలనుకుంటున్నాం, అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే. అంటే దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్ అండి. బేసికలీ దేర్ ఇస్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు. అదే మనం ఏంటి అని అంటే కంఫర్ట్స్ కి అలవాటు పడి ఇవన్నీ చేంజ్ అయ్యి ఇప్పుడు Sophisticated అయిపోయాం చాలా. అయిపోయి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఇంకోటి ద పెయిన్ థ్రెషోల్డ్ ఇస్ వెరీ హై అండి వాళ్ళకి. ఇఫ్ యూ సీ ఆల్సో వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్, వాళ్ళు బేసిక్ థింగ్స్ ఇప్పుడు వాళ్ళు ద డైట్ దట్ దే హావ్ టేకెన్, మార్నింగ్ సన్లైట్ ఇస్ వన్ ఆఫ్ ద కీయెస్ట్ థింగ్స్. వైటమిన్ డి, మీకు వైటమిన్ డి లేనిది ఇవన్నీ మీరు ఎంత చేసినా కూడా మీకేంటి అని అంటే ఏది అబ్జర్వ్ అవుతుంది. అసలు ఎక్కడ లేనిది ఈ మధ్యన కొన్ని మెగ్నీషియం డెఫిషియన్సీస్, అవును, ఇవన్నీ చూసిన ట్రేస్ ఎలిమెంట్స్, అసలు ఇవన్నీ అంటే వన్ ఆఫ్ ది వే నేను అనేది ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరో వాటర్లు తెచ్చి ఏదో ప్యూరిఫై చేసి ఎక్కడదో ఏదో చేసేసి గ్రౌండ్ లో దొరికే ట్రేస్ ఎలిమెంట్స్ అన్ని తీసేసి ఫిల్టరేస్ చేసేసి అవి చేసి లాస్ట్ కి ఆ వాటర్ తీసుకొని మళ్ళీ మందులు వేసుకుని కాడికి వచ్చాం. జనరల్ నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, బట్ నేను రీసెంట్ గా సింహగడి అని ఒక లేడీ నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఆవిడ తెలంగాణలో పాత ఓల్డ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ఆవిడ కట్టారు. ఆవిడ లిటరలీ భూమి నుంచి వచ్చేది ఫిల్టర్ ఏం చేయకుండానే తాగుతారట. ఆవిడ యుఎస్ లో 40 ఏళ్ళు ఉండొచ్చారు. అంజలి మీకేం తెలియట్లేదు, పనికిమాలిన దిక్కుమాలిన జీవితం ఇది, ఏం ఫిల్టర్ చేయకూడదు వాటర్ని, కావాలంటే నీకు అంతగా నీకు మట్టి నీకు అలా కనిపిస్తే కాచి వడపోసుకుని తాగొచ్చు, కానీ ఈ ఫిల్టర్స్ వాడొద్దు అని. ఆవిడ మాకు వెళ్ళినప్పుడు కుండలో పట్టి అవే నీళ్ళు ఇచ్చారు. కొంచెం ఉప్పగా అనిపించాయి, బట్ కానీ ఇవే హెల్త్కి మంచిది అంటారు. నిజంగా అంటారా? డెఫినెట్లీ అండి. అంటే లైక్ అప్పటి లెవెల్ ఆఫ్ పొల్యూషన్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి చాలా ఎడిక్వేట్ అండి. ఇప్పుడు మనకున్న లెవెల్ ఆఫ్ పొల్యూషన్ కి వీటికి గ్రౌండ్ వాటర్ అనేది మనం తీసుకోలేం. సో డెఫినెట్లీ అది ప్యూరిఫై చేయాలి. కరెక్ట్. ఇంకా అది ప్యూరిఫై చేసినప్పుడు మీకు ఆటోమేటిక్లీ దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. కొన్ని ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ పోవడం అనేది వాటర్ లోంచి జరుగుతుంది. సో ఈ దానికి యాడెడ్ థింగ్స్ ఏంటి అని అంటే వైటమిన్స్ ఇవన్నీ మనం తీసుకోవాల్సిన కాడికి వచ్చాం. ట్రేస్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఒకప్పుడు ఏంటి అని అంటే ఇవన్నీ అవసరం లేదు. అండ్ ఇవన్నీ మనకు ఉన్నా కూడా ఇఫ్ యూ డోంట్ వాక్ ఇన్ ద సన్లైట్ చాలా వరకు ఇవన్నీ అబ్జార్బ్ అవ్వండి. వైటమిన్ డి ఈజ్ నాట్ దేర్, ఇట్ డోంట్ గెట్ అబ్జార్బ్డ్. ఇప్పుడు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ ఎండ మంచిది అంటే ఏం చెప్తారు? 7 o'clock అండి. మార్నింగ్ 7 to 8:15 అంతే అండి. అక్కడ వరకు ఇస్ వెరీ గుడ్. వాట్ అబౌట్ ది ఈవినింగ్? ఈవినింగ్ బేసికలీ ఇట్ ఇస్ అ వెరీ హార్ష్ సన్ అండి. అది బేసికలీ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ది అబ్జార్బింగ్ ఆఫ్ వైటమిన్ డి. మార్నింగ్ అయితే మాత్రం కంపల్సరీ దట్ ఈస్ అ గుడ్ ప్లేస్, గుడ్ టైమ్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వైటమిన్ డి. అసలు కంట్రీ లైక్ అంటే ఇండియా వైటమిన్ డి డెఫిషియన్సీ కోసం చూస్తారనమాట. ఎందుకంటే మీరు ఇఫ్ యు ట్రావెల్ అరౌండ్ వేరే కంట్రీస్ ఎక్కడైనా చాలా ప్లేసెస్ లో సన్ అనేది ఇస్ అ లగ్జరీ ఫర్ దెమ్. మనకేంటి అని అంటే సన్ ఇస్ అవైలబుల్ ఆల్ ద టైమ్. వాళ్ళకి ఏంటి అని అంటే వైటమిన్ డి లేక దే మిక్స్ ఇట్ ఇన్ మిల్క్. మనం ఎట్లయితే ఐరన్ సాల్ట్ లో కలిపి వాడతామో వాళ్ళు మిల్క్ లోను వాటిలోను ఎసెన్షియల్ ఐటమ్స్ లో వాడి వైటమిన్ డి వాడతారు. ఆ స్టేజ్ కి మనం కూడా వచ్చాం బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్. ఒక 10 minutes or 15 minutes ఆఫ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. మీరు అసలు మార్నింగ్ 7:30 యంగ్ ఇండివిజువల్స్ లో చూస్తాను నేను. మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ లేకపోతే పొద్దున్న లేచే అవకాశం కూడా లేదు. మేము ఏం చూసినా ఓల్డర్ ఇండివిజువల్స్ ఇప్పటికీ బాగానే ఉన్నారండి. కొందరు 60, 65, 70 వాళ్ళు మంచిగానే ఉంటారు. వాళ్ళు బికాజ్ వాళ్ళు ఒక రొటీన్ బిల్డప్ చేసుకుంటారండి. దే వుడ్ హావ్ బిల్ట్ అప్ వన్ రొటీన్. కరెక్ట్. వాళ్ళు కంపల్సరీ అదే రొటీన్ లో ఉంటారు. మార్నింగ్ అదే టైంకి లేస్తారు, అంతే అదే తింటారు. ఏం చేంజ్ మీరు పెట్టినా వాళ్ళు లైక్ చేయరు, అక్కడే ఉంటారు. వాళ్ళు ఒక రొటీన్ బిల్డ్ చేసుకొని ఉంటారు. ఎప్పుడైతే మనం వెరైటీ కోరుకుంటామో బాడీ కూడా అందరికీ అన్ని సెట్ అవ్వదు. కొందరికి ఏంటి అని అంటే కొన్ని సెట్ అవుతాయి. అక్కడికి ఏదైతే మనం సెట్ చేసుకొని బాడీని ట్యూన్ చేసి పెడతామో అక్కడ ఉంటేనే అది కంఫర్ట్ అండి. ఆ కంఫర్ట్ లెవెల్లోనే ఉండాలి. ట్రూ.